జై జానదగత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. మా థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిస్టిక్ హెడ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ తరపున సో అంజయ్ సార్ ఒకసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గురించి 1 minute చెప్తారు. తర్వాత మనం డోనార్స్ అన్నదానం కమిటీకి సన్మానాలు ఉంటాయండి. లక్ష్మీ మేడం గారు చూస్తారు. నేను పిలిస్తే వాళ్ళు వచ్చేసరికల్లా సార్ అవుతుంది. వాళ్ళు లైన్ కట్టి వచ్చేసరికి టైం వేస్ట్ అవుతుంది కదా. పిలిచేద్దామా? సార్ మెసేజ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఒక నేను చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ 11 మందితోటి మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది 2017లో ల్యాండ్ తీసుకున్నప్పుడు. ఆ తర్వాత ఇది డైలీ అంటే దినదినాభివృద్ధి చెందుకుంటూ వస్తూ ఉంది. ఇది ఇంకా పెద్దగా మహాక్షేత్రం అని సారు నామకరణం చేశాడంటే దాని వెనకాల ఏదో రహస్యం ఉంటుంది. ఇప్పుడు మన కంటి ముందు కనిపించదు, దాని భవిష్యత్తు ఎంతో ఉంటుంది కాబట్టే సారు మహాక్షేత్రాన్ని పేరు పెట్టాడు. ఈ మహాక్షేత్రానికి మహా ఆలోచనలు ఉంటాయి, మహా నిర్మాణాలు ఉంటాయి, మహా వర్క్ ఉంటుంది. ఈ 11 మందే కాకుండా ఇంకా కొంతమంది సభ్యుల్ని ఒక కమిటీ లెక్క ఏర్పాటు చేసి ఆ కమిటీని విస్తృతపరచాలని చెప్పి ఆలోచనలతోటి మా ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగంటే అన్నదాన కమిటీ ఏ కార్యక్రమం జరగాలన్నా ఫస్ట్ మా పత్రిక మా గురువుగా మాకు ఏం నేర్పించారంటే వచ్చిన వానికి ఫస్ట్ భోజనం పెట్టు, తర్వాతనే నీ ధ్యానం చెప్పు. ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టిన తర్వాత మనం వానికి ధ్యానం చెప్పాలి. అంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎవరింటికి వచ్చిన పత్రిసారి ప్రోగ్రాం అయిపోయినా ఖచ్చితంగా వంటగదిలోకి సారే వెళ్ళి వండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వడ్డించి తర్వాతనే సారు భోజనం చేసేవారు. అది నేర్చుకున్నాం వాళ్ళ సార్ దగ్గర నుంచి. అందులో భాగంగానే మేము అన్నదాన కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఫస్ట్ నుంచి దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే మధ్యలో వచ్చింది ఈ ఆలోచన. దానికి ఏం చేసినామంటే పిరమిడ్ సైజు 54x54. ఈ సైజు ఎంతైతే ఉందో అంతమందితోటి కమిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా కమిటీలు ఉంటాయి, కానీ ఈ కమిటీ తిరుమలనాథ యొక్క కమిటీ ప్రత్యేకత ఏంటంటే కేవలం దీంట్లో స్త్రీలకు మాత్రమే అవకాశం, వేరే వాళ్ళకు ఎవరికి మగవారికి అవకాశం లేదు. ఈ 54 మందిని కేవలం లేడీస్ని మాత్రమే తీసుకుంటున్నాం. మనం బయట అన్నిటికీ లేడీస్ పేర్లు వాడతాం, కానీ వర్క్ చేసి ఆర్గనైజ్ చేసే దగ్గర ఏం చేస్తామంటే మనమే ముందుంటాం మగవాళ్ళం. అందుకనే మేము ఏం చేసినాం దాన్ని మార్చి కేవలం లేడీస్కి మాత్రమే అవకాశం ఇచ్చి ఈ 54 మందిని తీసుకోవాలని ఒకటే దగ్గర నుంచి కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవడం, ఎక్కువ ఇక్కడ జిల్లాల నుంచి తీసుకోవాలనే ఆలోచనతో ఒక కమిటీ ఏర్పాటు చేసినాం. దాంట్లో ఉన్నటువంటి సభ్యుల పేర్లు ఇప్పుడు మేడం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళందరూ స్టేజీ మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఫస్టే సిద్ధం రాజు గారు అన్నదాన కమిటీ, రాజు గారి మిస్సెస్, మేడం పేరు తెలీదు, సారీ, రండి. రాజ్యలక్ష్మి గారు క్లాప్స్ కొట్టండి. అన్నదాన కమిటీ మెంబర్గా మేడం గారు ఉంటున్నారు. తర్వాత నెక్కంటి రవి గారు మ్యూజిక్ స్టాప్ చేయండి ఒక 5 నిమిషాలు. నేను కొన్ని పేర్లు పిలుస్తాను, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడ లేరు, అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. కాబట్టి నేను పేర్లు పిలుస్తాను, వచ్చాక అందరికీ 2-3 చేస్తాం. నెక్కంటి రవి గారు మిర్యాలగూడ, వారి మిస్సెస్ రావాలి. కామేశ్వరి గారు బంకాపురం లేరు, అమెరికాలో ఉన్నారు. అనంతుల అవంతిక హైదరాబాద్, అనంతుల అనసూయ గారు హైదరాబాద్. కేది సుదర్శన్ రెడ్డి గారు మిసెస్ రావాలి హైదరాబాద్. కర్ణాటి ధనలక్ష్మి గారు మిర్యాలగూడ స్టేజ్ పైకి రావాలమ్మా. కర్ణాటి సరిత మిర్యాలగూడ రావాలి. తోట రమ్యభారతి మిర్యాలగూడ హైదరాబాద్ రావాలి. మల్లిన భవ్య, శ్వేత మిర్యాలగూడ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. స్వాతి ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. కృష్ణకుమారి
సాగర్ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. కర్ణాటి లక్ష్మి మిర్యాలగూడ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. గుండా రమేష్ అంజయ్య మిర్యాలగూడ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలండి దయచేసి. బిక్కుమళ్ళ పద్మ హైదరాబాద్ ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలండి. మిర్యాల సుజాత మిర్యాలగూడ స్టేజ్ పైకి రావాలండి. పంపాటి శ్రీను గారు మిసెస్ పంపాటి శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాలి. నల్లగొండ గాలి శ్రీను టీచర్ నల్గొండ వారు కూడా రావాలి. ఉషశ్రీ సాగర్ ఈ మేడం కూడా దయచేసి దగ్గరికి రండి. ఉషా మేడం లేరా ఇక్కడ? మొత్తం ఇప్పటికీ 21 మంది అయ్యారండి. ఇంకా 54లో ఇంకా 23 మందికి మనకు ఛాన్స్ ఉంది. జ్యోత్స్న అంజయ్ గారు మాట్లాడండి సార్. సాగర్ జ్యోత్స్న మేడం రావాలి స్టేజ్ పైకి. లేదా అందరికీ నమస్కారం. పత్రి సార్ మనకు చెప్పింది ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ మూడిట్లో ఫస్ట్ ధ్యాన జగత్ గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను నేను. ధ్యాన జగత్ కావాలంటే చాలామంది ధ్యాన ప్రచారం చేసేటోళ్ళు కావాలండి. ధ్యాన జగత్ కావాలంటే ముందుగా ధ్యాన ప్రచారం చేసేటోళ్ళు చాలామంది కావాలి. చాలామందికి ధ్యాన ప్రచారం చేయాలనే శ్రద్ధ ఉన్నప్పటికి కూడా వాళ్ళు అన్నిటినీ బేర్ చేయలేరు. ధ్యానం చెప్తారు కానీ ఆర్గనైజింగ్ స్కిల్స్ చాలామందికి తక్కువ ఉన్నాయి. అయితే ధ్యానము ప్రచారం చేయడానికి అనువైన వేదిక ఏంటంటే సిద్ధంగా ఉన్న వేదిక పాఠశాలలు. వేరే దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టాలంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్నో చేయాలి. కానీ పిల్లలకు ధ్యానం నేర్పించడం అనేది సులువైన పని. ఎందుకంటే అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, బెంచీలు ఉన్నాయి. పిల్లలు మనం పిలవాల్సిన పనిలే, వాళ్ళ చదువుల కొరకు వాళ్ళు వస్తున్నారు. అసలు చెప్పాల్సింది కూడా భారత పౌరులకు విద్య నేర్పించడం అనేది ఒకటి నాకు మనసులో ఉన్నటువంటి కోరిక ఉండింది. ముఖ్యంగా పిల్లలకు విద్యాభ్యాసము స్టేజిలోనే ధ్యానాన్ని కనుక మనం పరిచయం చేసినట్టయితే ధ్యాన జగత్ అత్యంత సులువుగా జరుగుతుందనే నమ్మకంతో ఒక 2 months నుంచి నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ధ్యాన ధర్మ ఆశ్రమం నిజాలపూర్ రామ్ మాస్టర్ ఆధ్వర్యంలో ధ్యాన విద్యార్థి అని. అదే క్రమంలో ఈ 2 నెలల్లో దాదాపుగా కొద్దిగా ముందు పెట్టాను. చాలా మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నాకు చాలా ఉత్సాహం వేసింది. నాకు ధ్యానం బాగా కుదురుతుంది. వాళ్ళకి చెప్పడం అనేది సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే, అంతకుముందు ధ్యానం చేయాలంటే ఒక అరగంట దాకా థాట్స్ లేకుండా ఉండకపోయేది. ఇప్పుడు కూర్చుంటూనే ధ్యానం కుదురుతుంది, ఆలోచన లేని స్థితికి. అందుకనుకనే 2 నెలల్లో దాదాపు ఒక 60 స్కూల్స్లో నేను డైరెక్ట్గా వెళ్ళి ధ్యానాన్ని చెప్పాను. తర్వాత ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ధ్యాన ప్రచారం చేసే వాళ్లకు ధ్యానము క్లాస్ చెప్పిన తర్వాత రోజు లేడీస్ ఎవరైతే ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటారో వాళ్ళ పక్క స్కూల్లోనే వెళ్ళి ఎక్కడికి వెళ్లకుండా ధ్యానం ప్రచారం చేయొచ్చు. కాబట్టి మీరు మీ సమీప పాఠశాలల్లో ఒక పర్మిషన్ కనుక తీసుకొని నన్ను పిలిచినట్లయితే వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్కూల్లో 2 స్కూల్లో మీతో పాటు ఉండి పిల్లలతో పాటు ఉండి ధ్యానం వాళ్ళకి ఎంత సులువుగా నేర్పించాలో ఒక కోర్సు డిజైన్ చేసుకొని వాళ్ళకి చక్కగా ప్రింట్ చేయగలుగుతున్నాను నేను. అదేవిధంగా మీరు ముందు ప్రచారం చేయొచ్చు, తర్వాత ధ్యానం చేయించవచ్చు. వాళ్ళతో ఫస్ట్ ధ్యానం చేయిస్తారు, కొన్ని రోజుల తర్వాత మీరే మళ్ళీ స్కూల్స్ వెతుకొని ప్రచారం చేశారు. ఆ విధంగా నన్ను వినియోగించుకోవాలని ఒకసారి నా ఫోన్ నెంబర్ వీలైతే మీ ఫోన్లలో ఫీడ్ చేసుకోండి. 9866096198. ధ్యాన విద్యార్థి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. చూడండి, మీరు కనుక ఒక 5 స్కూల్స్ ఆర్గనైజ్ చేసి రోజు వాళ్ళతో ధ్యానం చేపిస్తే మీ ధ్యానం లెవెల్స్ ఎంత పెరుగుతాయో బాగా ఆలోచించండి. 9866096198. ఇంకొకసారి రిపీట్ చేస్తున్న లాస్ట్ సారి 9866096198. నా పేరు అంజయ్య. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడి టీం వాళ్ళకు, తర్వాత ఎంఎల్ రామ్ గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సిద్ధం రాదు సార్ రండి.
థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మేము ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం అనుకున్నప్పుడు సారు మాకు ఫస్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు. ఫస్ట్ 50,000 రూపాయలు ఫస్టే తీసి ఇచ్చింది సార్. ఎక్కడైతే పిరమిడ్ అనుకున్నాం సిద్ధాంత్ రాజు గారు గట్టిగా చప్పట్లు కొద్దాం మాచర్ల సార్. మీ మెసేజ్. ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానులకి అలాగే ధ్యాన మహిళలకి ఇక్కడ పైన శంకర వేదికను అలంకరించినటువంటి డొనేటర్స్కి అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిద్ధం రాజు. నేను జనరల్గా ఆర్మీ ఎక్స్ మెన్ని. నేను 2012లో ఫస్ట్ ఒక రోటరీ కాన్ఫరెన్స్లో పత్రిజీ గారి సందేశం విన్నాను. 2000 బహుశా 6-7లో ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఇట్లా నాకు కుదురుతున్నట్టు నా కుటుంబంలో జరుగుతున్నట్టు కానీ నా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఏదైతే నా కుటుంబ సమస్యలు అయితేనేమి, వాటిని నేను ఏది చేసినా దానికి విరుద్ధంగా జరుగుతుండేవాడు నా జీవితంలో. అప్పుడు నేను దేన్ని ఒక దాన్ని ఆశ్రయించాలి, నాకేం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను నా జీవితంలో, నేను చేసింది కరెక్టే అయినా సరే నాకు ఆపోజిట్గా ఎందుకు జరుగుతుంది అని నాలో ఒక వేదన ఏర్పడింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకోవడానికి అనేక రకాల సంస్థల్ని ఆశ్రయించడం జరిగింది. అందులో రామచంద్ర మిషన్ కావచ్చు, బ్రహ్మకుమారీస్ కావచ్చు. కానీ లాస్ట్ సారి నేను బ్రహ్మకుమారీస్లో ఒక 3 months కంటిన్యూస్గా చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. అక్కడున్న మాస్టర్స్ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం వల్ల, మాచరలో ఉన్న మాస్టర్స్. సో అప్పటికే నేను కొంత ఈ యొక్క శాకాహారాన్ని గురించి విని ఉన్నాను. నేను పూర్తిగా మాంసాహారిని, మధ్యలో మందు కూడా తీసుకునేవాడిని. అటువంటి అలవాట్లు ఉన్నవాడిని నేను. మొట్టమొదటిగా పత్రిజీ గారు 2012 బహుశా April-May నెలలో ఒక చిన్న టాప్ పిరమిడ్ని ఓపెన్ చేయడానికి వచ్చారు, గ్రూప్ పిరమిడ్ని. అప్పుడు ఆయనతో పాటు తడవర్తి వీరరాఘవరావు గారు కూడా వచ్చారు. మరి పత్రిజీ గారి సందేశము అలాగే తటవర్తి వీరరావు గారి సందేశం విన్న తర్వాత నాకు దీనిలో నిలబడాలన్న తపన కలిగింది. అలా నేను ఒక 4-5 నెలలు ప్రయత్నం చేస్తూ రాఘవరావు ప్రతి నెల ఫోన్ చేసేవాడిని. ప్రతి రోజులో 10 రోజులకు ఫోన్ చేసేవాడిని. సార్ నేను మీ దగ్గరికి వస్తున్నాను, సార్ నేను నీ దగ్గరికి వస్తున్నాను, నాకు రావాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ నేను పోలేకపోయాను. కనీసం 4-5 నెలలు పట్టింది. అప్పట్లో 2012 26, 27, 28 కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు నేను ఆ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరానికి పోయడం జరిగింది. ఆ తర్వాత నా జీవితంలో ఇక మార్పు అనేది మొదలైంది. అది నా జీవితంలో మాంసాహారం నుండి ఒక శాకాహారిగా మధు మాంసాల నుండి దూరంగా విచ్చేసేసి ఈ ధ్యాన కార్యక్రమంలో ధ్యాన మహాచక్రం ధ్యానంలోకి రావడానికి ఒక మంచి అవకాశం ఆ రోజుల నుంచి కలిగింది. అప్పటి నుంచి నేను విడవకుండా ఈ ధ్యానం చేసుకుంటూ నాకు చేతనైన వాళ్ళకి క్లాసులు కూడాను హై స్కూల్స్లో కానీ మిగతా కొన్ని చోట్ల కానీ ఎక్కడికి వీలైతే ఎక్కడ ధ్యాన మహాచక్రం కానీ పిరమిడ్ బెంగళూరు అక్కడ కానీ లేకపోతే వశిష్ఠ గౌతమ పిరమిడ్ కానీ ఇట్లా కొటాల ఇందాక ప్రభాకర్ గారు వచ్చారు. ఆల్రెడీ నేను 2018లో ఇప్పుడు 45 రోజులు అక్కడ ఉన్నాను. నేను నా భార్య రిటైర్డ్ టీచర్. ఆవిడ రిటైర్ అయిపోయాం లాస్ట్ నెలలో. మేము అక్కడికి పోయి ఒక 45 days గడిపాం. సో ఆ విధంగా నేను ధ్యానం నేర్చుకుంటూ నా కుటుంబ ఇలా మొత్తం టోటల్గా ధ్యానం ఇప్పుడు శాకాహారులు పూర్తిగా అందరూ అంతకుముందు మాంసం తీసుకునేవాళ్ళే, నేను మందు తీసుకునేవాడిని కూడాను. సో ఆ అలవాట్లలోని మానుకొని పూర్తిగా ఇప్పుడు నేను ధ్యానిగా మారి నేను ధ్యాన కార్యక్రమాలకు వెళుతున్నాను, క్లాసులు చెప్తున్నాను పిల్లలకి హై స్కూల్స్లో అన్ని చోట్ల. మన సతీష్ గారు ఉన్నారు, అట్లాగే ఈ పిరమిడ్ సహాయంతో ఇక్కడ కూడా నేను తీసుకొస్తుంటాను కొంతమంది, నేను కూడా వస్తుంటాను, మా పిల్లలు కూడా వస్తుంటారు. మా చిన్నబాబు శ్రీహర్రాజు కూడా ఇక్కడే ఉన్నాడు, వాడు కూడా ఒక మంచి మెడిటేటర్, నాకంటే కూడా అద్భుత జ్ఞానం కలిగిన వాళ్ళు. సో ఈ విధంగా మేము ధ్యాన చక్రంలో రాగలిసింది. నా జీవితంలో నా బాడీ వెకేట్ చేయబోయే ముందు నా ఆఖరి కోరిక ఏమిటంటే ఈ బాడీ వెకేట్ చేయకముందు నేను ఒక చిన్న పిరమిడ్ కట్టాలి. దానిలో భాగస్వామ్యంగానే నేను ఈ పిరమిడ్ మా ధ్యాన చక్రానికి సతీష్ గారి ద్వారా ఫస్ట్ ఆయన మా దగ్గరకు వచ్చేవాడు కదా, ఆయన నేను తీసుకొని ఆయనకి సెల్ఫ్ అడిగాను హై స్కూల్స్లో వెళ్ళటానికి క్లాసులు చెప్పడానికి.
అప్పుడు ఆయన వచ్చారు నాతో పాటుగా, ఇద్దరం చెరుకు హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా దీనిలోకి వచ్చినప్పుడు నేను ఒక ట్రస్ట్ మెంబర్గా చేరాలన్న కోరిక నాలో కలిగింది. ఎందుకంటే నేను ఎట్లా పిరమిడ్ కట్టాలంటే చాలా టైం పడుతుంది. నా స్థలమే ఉన్నది, నా స్థలం మాచర్లలోనే ఉంది. ఆ పిరమిడ్ కట్టించాలంటే ఎంతో కష్టం, ఒక్క మనిషితో అయ్యేది కాదు, అందరితో సహకారం తీసుకొని కావాలి. ఆ విధంగా ట్రస్ట్ మెంబర్గా కావాలన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ ధ్యాన మహాచక్రంలోకి, నేను ఇక్కడికి తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలోకి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపుగా ఒక 2 లక్షల రూపాయలు పిరమిడ్ కోసం ఇచ్చాను. అట్లాగే మా రాజ్యలక్ష్మి గారు నా వైఫ్ పేరు మీద అన్నదాన కమిటీ మొదలు పెడుతున్నాం సార్ అంటే అట్లా ఒక 1.5 lakh ఇవ్వడం జరిగింది సార్. ఇంకా నేను ఒక పిరమిడ్కి, ఇంకా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్గా చేస్తూ ఇంకా కార్యక్రమాలు చేయాలని నాలో తపన ఉన్నది. అవకాశం ఇస్తే రాంబాబు గారికి వేదిక మీదుగా చెప్తున్నాను, అవకాశం ఇస్తే నేను ట్రస్ట్ మెంబర్గా కొనసాగాల అని నా కోరిక ఉన్నది. అన్నదాన కమిటీ మెంబర్గా కాదు, ట్రస్ట్ మెంబర్గా. సో దానికి సహకారాలు అందిస్తే నేను తప్పకుండా దానిలో కొనసాగుతానని తెలియజేస్తూ, మీ అందరికీ నా అవకాశం ఇచ్చినందుకు, మరి నా యొక్క స్టోరీ విన్నందుకు కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు ఇవ్వరా అవకాశం మేడం? లేడీస్ మీదేనా మొత్తం? థ్యాంక్ యూ సార్. మీ మీ మీరు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్. తప్పకుండా దాని గురించి ట్రస్ట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, రామ్ గారు ఇప్పటిదాకా మనకి మార్నింగ్ నుంచి యాంకరింగ్ చేశారు కదా, పిఎంసి ఛానల్ నుంచి వచ్చారు. ఒకసారి సారు వెళ్ళిపోతున్నారు, సార్ని ఒకసారి స్టేజ్ పైకి పిలుస్తున్నారు. సార్ వెళ్ళాలంటున్నారు. థ్యాంక్ యూ. సన్మానాలు వద్దు మనకి. సార్ గురించి నేను కొన్ని వాక్యాలు చెప్పాలి. నా అంటే నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సార్తో నాకు రిలేషన్. అంతేనా? వీళ్ళ గడ్డ ఉండవా? సారు చాలా నాలెడ్జ్ ఉంటుంది. పిఎంసీలో సార్ని చూసే ఉంటారు చాలామంది. సత్య దర్శనం అనగానే గుర్తొచ్చేది ఎవరు? ఎంఎల్ రామ్ గారు. ఎంఎల్ అంటే మహాలక్ష్మి. ఎంఎల్ అంటే మహాలక్ష్మి. ఓ నాకు తెలియదు సార్ ఇందులో నుంచి. అదే సార్తో మేము క్లాసులు కూడా మిర్యాడలో కండక్ట్ చేసినాం ఒక 2-3 times. చాలా అద్భుతంగా ఉంటుంది. సైన్స్ని యాడ్ చేసి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తాడు. ప్రతి ఒక్కళ్ళు పిఎంసీలో సత్య దర్శనం చూడండి, లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ 10 o'clock ఉంటుంది ఆ ప్రోగ్రామ్. మిస్ కాకుండా చూడండి. సార్ యొక్క ఉచ్చారణ, మాట, రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా. మనం భవిష్యత్తులో ఎంతోమంది క్లాసులు చెప్పడానికి వెళ్తాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రికారు ఎప్పుడో 2010లోనో 11లో అనౌన్స్ చేసిండు, భవిష్యత్తులో పిరమిడ్ మాస్టర్ని కిడ్నాప్ చేసే రోజులు వస్తారా అని చెప్పాడు క్లాసులు చెప్తేందుకు. అందుకని మనం అందరం ప్రిపేర్ కావాలి. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎంత వినయంగా మాట్లాడతాడు, వచ్చిన వాళ్ళకు ఆ సబ్జెక్టు దాన్ని లైవ్లో ఏ విధంగా తీసుకెళ్తాడు అనేది సార్ దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. మేము పిలవగానే సార్ వచ్చి మాకు యాంకరింగ్గా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినందుకు మీకంటే ముందుగా మేడం థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్టే చెప్పిన సార్ని, మీరు వస్తే ఫ్యామిలీతో రావాలి, ఒక్కళ్ళు వస్తే మాత్రం నేను రాని అని చెప్పిన. అంటే సారు మాట కంపల్సరీ నెరవేర్చుకుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భయ్య. ఇక నుంచి ప్రతి నెల ఒక 1 day వర్క్షాప్ చేద్దాం మనం పిరమిడ్లో. మీరు ధ్యానం క్లాసు వినడానికి కాదండి, మీరు మాస్టర్లుగా తయారవ్వడానికి, మీరు కూడా ఎంఎల్ రామ్ లాగా, రాంబాబు గారి లాగా, పత్రిజీ లాగా మాట్లాడేలాగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం ఇక్కడ. రైట్. ఇప్పుడు మీకు నేను మాట ఇస్తున్నా, మీరు మీ జిల్లాలో ఉన్న అందరు రండి. 1 day ఫుల్ డే వర్క్షాప్ పెట్టేసుకుందాం. ప్రతి నెల నేను టైం ఇస్తాను, వస్తా. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ. చిన్న సన్మానం సార్కి. సన్మానం అంటే అంతే అంతే మేడం, తీసుకురండి. ఒక్కటి కాల్ చేయండి సరిపోతుంది. ఉండండి, మీరు ఉండండి మేడం. ఇవ్వండి సరిపోతుంది కదా.
సార్ చాలా బిజీ ఉంటాడు, టైం ఎవరికి ఇవ్వడు. అడగంగానే తిరుమలనాథ్ అనగానే కంపల్సరీ వచ్చిండు. థ్యాంక్ యూ సార్. రామ్ గారు థ్యాంక్ యూ సార్. సార్ రావడము ప్రోగ్రాం చాలా ఎనర్జెటిక్గా సాగింది. ఇప్పుడు మనం అన్నదాన కమిటీ సభ్యుల్లో చక్కగా అందరూ ఉత్సాహంగా 1 మినిట్ మాట్లాడాలి. ఇంకా ఉన్నారా ఇక్కడ? వచ్చారా అందరూ? నెక్కంటి రవి గారు, శ్రీదేవి, కామేశ్వరి మేడం లేరు. కామేశ్వరి లేదు, నాగశ్రీ గారు మిస్సెస్, అదే నాగా శ్రీనివాస్ గారు మిస్సెస్, హర్షిత మేడం రావాలి. అనంతల అవింతిక గారు, ఒక సేవ చేయాలి అన్న ఉద్దేశంతో తలంపుతోటి ఈ అన్నదాన కమిటీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలానే నేను టీచర్గా చేస్తాను. మా స్కూల్కి కూడా మేడం గారిని, మా వదిన గారిని తీసుకెళ్ళి క్లాసు ఇప్పించడం జరిగింది. దానివల్ల పిల్లలు చాలా వాళ్ళల్లో డెవలప్మెంట్స్ కనిపించాయి. ఎలా అంటే వాళ్ళకి అంతకుముందు చదువు అంటే భయం ఉన్నోళ్ళు, కొన్ని సబ్జెక్ట్స్ హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చూసి భయపడటము, అవి అర్థం కాకపోవటము, ఇవన్నీ జరిగేది. తర్వాత మా వియ్యపురాలు గారు వచ్చి క్లాసు ఇచ్చిన తర్వాత పిల్లలు మెడిసిన్ సీటు కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు అట్లా బాగా ఇంప్రూవ్ అయ్యారు మెడిటేషన్ చేస్తూ. అసలు భయం అనేది పోవటము, అర్థం కావటము, క్లాస్లో ఏ సబ్జెక్ట్ అయినా కూడా అలాగా మరి జ్ఞానం సంపాదించడంలో దూసుకుపోవటం జరుగుతూ ఉంది. మా వియ్యపురాలు గారి వల్ల ఈ ఎనర్జీని తీసుకునే అవకాశం ఇచ్చినందుకు నేను ఈ ధ్యాన క్షేత్రానికి కృతజ్ఞతలు చెప్పుతూ, అసలు ఇక్కడికి రాగానే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు లేదు నా లైఫ్లో. అసలు ఎంత ఎనర్జీ అంటే చూడంగానే చాలా హ్యాపీగా ఈ అవకాశం ఇచ్చిన మరి ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుతూ, మా వియ్యపురాలి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు సదా రుణపడి ఉంటానని విన్నవిస్తూ, అందరం కూడా ఇట్లానే ధ్యానం చేస్తూ మనందరం కూడా ఈ శాకాహారిగా మారుతూ, అంటే మన జీవితంలో ఈ శాకాహారము చాలా అవసరం అండి ఆరోగ్యానికి. తర్వాత మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవటానికి, మన మానసిక అసలు ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం ఒకటే కాదు, మానసిక ఆరోగ్యము. ఆ మానసిక ఆరోగ్యం కేవలం ఈ ధ్యానంతోనే జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ధ్యానులుగా అవుదామని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. మీరు కూడా మేడం వాళ్ళతో పాటు కారు ఎక్కి వచ్చేయాలి ప్రతి నెల. ఒక 4-5 రోజులు ఉండి వెళ్ళిపోదురు, కానీ 11 రోజులు వద్దు. పత్రి సార్కి చాలా ఇష్టమైన కొన్ని పనులు భోజనం పెట్టడం, ఫ్లూట్ వాయించడం, ధ్యానం చేయించడం. అలాంటి ఎవరికైనా కానీ ముందు భోజనం. ఆయన నాకు బాగా గుర్తు, ఒకసారి సారు కర్నూలులో ఉన్నారు, మా కజిన్ ఒక ఆయన ఉన్నారు గ్రూప్లో, ఒక గ్రూపు సార్ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు రాత్రి 11కి వచ్చారు. 11 వరకు సార్ పడుకోకుండా వెయిట్ చేసి వాళ్ళకి భోజనం పెట్టి, అంత ఇష్టం ఆయనకి భోజనం పెట్టడం అంటే. ఇంకొకటి, మన సొసైటీలో స్వర్ణమాల పత్రి మేడంకి కాశీరెడ్డి నాయన్ గారు ఒక వరం ఇచ్చారు, అన్నసిద్ధి అనే వరం. మన సొసైటీలో ఎప్పుడు ఎక్కడ చూసినా విందు భోజనమే ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా నార్మల్, ఎంత అది చిన్న పిరమిడ్ అయినా, క్లాస్ అయినా, పెద్ద క్లాస్ అయినా, యజ్ఞమైనా, ఏదైనా ఇక్కడ సొసైటీలో ఎప్పుడు కూడా పంచభక్ష పర్వణాలతోనే భోజనాలు పెడతారు. పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీకి, పిఎస్ఎస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం.
అలాంటి అన్నదాన కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారంటే మీరు మామూలు డిజైన్ కాదు మీది. దీన్ని ఒక డివైన్ గా భావించండి. ఒక డివైన్ పదవి కాదు, ఒక డివైన్ వర్క్గా భావించండి. దీన్ని ఏదో పిలిచారు షాల్వా కప్పారు అట్లా అని అసలు అనుకోవద్దు. ఇది ఒక డివైన్ వర్క్గా భావించి ఈ కమిటీకి మీరు అందరూ కనెక్ట్ అయి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మిరాకిల్ చక్కగా ఎంతో అద్భుతంగా వర్క్ చేసే సోల్జర్స్ గ్రూప్లో శ్వేత మేడం అన్నదాన కమిటీలోకి వచ్చారంటే ఈవిడ అద్భుతంగా వర్క్ చేసింది సోల్జర్స్ అనే గ్రూప్ ద్వారా. మేడం మాట్లాడతారు ఇప్పుడు. సార్ అద్భుతంగా ఉంది మీరు చెప్పింది. అయితే ఇంతవరకు లేడీస్కి ఎక్కడ సన్మానం జరగలేదు, మనమే ఫస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం సన్మానం చేద్దామని చెప్పి వీళ్ళకి శాల్వాలు కప్పినాం, మెమెంటోలు ఇచ్చినాం. అందుకనే మామూలుగా ఒక్కరికే మెమెంటో ఇస్తున్నాం, కానీ వీళ్ళకు శాల్వాతో పాటు మెమెంటో కూడా ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళని ఎక్కడ లేడీస్ని నాకు తెలిసి మరి ఎక్కడ చూడలేదు నేనైతే. ఫస్ట్ టైం స్టేజ్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేసినాం కాబట్టి వీళ్ళకి శాల్వాలు ప్లస్ మెమెంటోలు రెండు వచ్చినాయి అన్నమాట వీళ్ళకు. అంతే సార్, వీళ్ళ వరకే, ఎవరికి వెళ్ళలేదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వం మేము, వీళ్ళు ఒక్కరికే ఇస్తాం, ఎవరు చెప్పకండి. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. నాకు ధ్యాన గురువు అయిన తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ధ్యానం నేర్పిన మా హస్బెండ్ కూడా నా గురువే, తనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కగా ఎదుగుతున్నాము అంటే గురువు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ఎంతో కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఈ క్షేత్రంలో అడుగు పెడుతున్నారంటే మామూలు మాట కాదు. ఎప్పుడో మన డిజైన్లో భాగం కాబట్టే ఇప్పుడు ఇక్కడికి ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. అంటే మన ప్రణాళికలో భాగం ఇక్కడ మనం పని చేయవలసి ఉంది. ఇది తీసుకుంటున్నాము అంటే గొప్ప కాదు, మనం చేయవలసిన కృషి ఉంది. ధ్యాన జగత్ కావాలి, శాకార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి అంటే మన వంతుగా మనం చేయాలి. తన్ మన్ ధన్ మన దగ్గర ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పెట్టాలి. మన సమయమైనా సరే, మన ధనమైనా సరే, మన వాక్ అయినా సరే జ్ఞానానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నమస్కారాలు. అలాగే ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని జ్ఞాన సాధనని అందిస్తున్న తటవర్తి దంపతులు, మా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులు, బంధుమిత్రులకు, మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. ఇది మన అందరిది, ఒక్కరిది కాదు, ఇది పిరమిడ్ అందరిది. మనం అందరి సహకారం కావాలి. పత్రిజీ ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. శాకాహార జగత్ 2030 సంవత్సరం కల్లా మొత్తం ఈ భూమి ప్రపంచం అంతా శాకాహార జగత్తో ఉంటుందని పత్రిజీ ఆశయం. అలాగే మనం అందరం ఒక జీవిని హింసించటం అంటే మహాపాపం. మనం వేలికి కోసుకుంటే ఎంత బాధపడతామో, ఆ జంతువుని మనం చంపితే దాని ప్రాణాలు, దానికి కూడా చిన్న చీమకు కూడా ఆ ఆత్మ దాని రక్షణ కోసం ఎంతో, చిన్న చీమకు కూడా బాధ ఉంటుంది. మన మనుషులకు ఎంత ఉంటుందో దానికి కూడా అంతే. దాని రక్షణ మనం చంపుతున్నామంటే దాని రక్షణ కోసం అది తప్పించుకుంటుంది. ఒక రథం కింద ఒక చీమ పోతూ ఉంటే ఆ చీమ పక్కకు అటు ఇటు తిరుగుతుంటుంది. అయితే వశిష్ఠులు వారు రథం కింద పడుతుంది అనమాట. అది అటు ఇటు తిరుగుతుంటే వశిష్ఠులు వారు అడుగుతారు, ఏంటి నువ్వు ఇంత చిన్న జీవి కదా, నీకు ఎందుకంత భయం అని. జీవి ఉన్న ప్రతి జీవిలోనూ భయం అనేది ఉంటుంది, ప్రాణభయం అనేది ఉంటుంది అని చెప్తుంది. ఇంత చిన్న జీవిలో కూడా
మనకి ఎట్లా ఉంటుందో ప్రాణభయం అనేది ఆ చిన్న జీవిలో కూడా ఉంటుంది అని మా గురువులు వారు కథ స్టోరీ చెప్పారు. మనం ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. మనం అందరం పత్రిసారి కూడా జీవుడే దేవుడు అని చెప్పారు. దేహమే దేవాలయము, ఆత్మే పరబ్రహ్మ అని తెలియజేశారు. పత్రిజీ ఆశయాల్ని మనం పాటించి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని శాకాహారాన్ని తింటూ మనం ఎదగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రమ్యభారతి. నేను వెంపటి లక్ష్మి వాళ్ళ కూతురునండి. ఫస్ట్ ఇది సన్మానం అని చెప్తే నేను రాలేదు. టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తే వచ్చాను. సో మా మదర్కి ఒక అలవాటు ఉందండి. తను ఏది నేర్చుకుంటే ఫస్ట్ మాకు నేర్పించేస్తుంది. అలా పూజలు చేసినప్పుడు విపరీతంగా పూజలు చేపించింది. తర్వాత SSY అని చేపించింది. ఆ తర్వాత ప్రాణాయామ చేపించింది. ఇప్పుడు అలా మాకు తెలియకుండానే ఎప్పటి నుంచి చేస్తున్నామో తెలియదు, మెడిటేషన్ చేస్తున్నాం ఆమె చేస్తున్నప్పటి నుంచి. అలాగే ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని ఇంకా మెడిటేషన్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. సో ఈ వేదిక సాక్షిగా మా మదర్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఈ నక్షత్రవనం రావడానికి రమ్యభారతి మేడమే కారణం. టక్కన అలా డబ్బులు వేసేస్తారు ఎప్పుడన్నా. మాకు మరీ క్రూషియల్ టైం ఒక్కొక్కసారి చాలా అవసరం అవుతూ ఉంటాయి కదా. లక్ష్మీదాత్ అన్నమాట. మేడం వాళ్ళ బాబు సంతోష్ గారు, వెంపంటి సంతోష్ గారు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి చాలా సపోర్ట్ చేశారు. వర్క్ జరిగేటప్పుడు ఆయన సలహాలు కానీ, మనుషులను పంపించడం, ఇంజనీర్లను పంపించడం, ఆయన రావడం కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ టైంలో. వాటర్ ప్రూఫింగ్ విషయంలో కానీ. పిరమిడ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మేము మా కార్తీక పౌర్ణమికి ఓపెన్ చేసుకోవాలని చాలా ట్రై చేశాము. కొంచెం ఒక్క పని కూడా ముందుకు వెళ్ళలేదు. 1 year వర్షాలు పడి అదంతా వాటర్ ప్రూఫింగ్, వాటర్ లీకేజ్లు ఎక్కడున్నాయో చూసుకుని అదంతా సెట్ చేసుకుని ఇప్పుడు జరగడానికి కారణం కూడా బహుశా నేను అదే అనుకుంటున్నాను. విశ్వం ఓకే, మనం సంకల్పం పెట్టుకుంటాము, ధ్యానం చేస్తాం, ఆ పని జరగట్లేదంటే దానికి కూడా ఏదో ఒక మంచి కారణమే ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా జరిగేవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే ఇస్తాయి మనకు తప్పకుండా. ఇది ఒక ఉదాహరణ. వెంపంటి సంతోష్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ దగ్గరలో ఉన్నారో లేదో మరి. ఓకే, స్వాతి ఈమె ఒక తిరుమలనాథ సోల్జర్స్ గ్రూప్లో వాళ్ళు. వీళ్ళందరూ ఎంత చక్కగా మేము కొన్ని చేయగలుగుతాము, ఇంకా ఇంత అందంగా సుందరంగా పిరమిడ్ ముగ్గులతో దీపాలతో ఇదంతా రెడీ అయ్యి పిరమిడ్స్ కట్టారు చూశారు కదా, తోరణాలన్నీ చక్కగా తయారు చేసి వీళ్ళందరూ కృష్ణకుమారి, శ్రీదేవి, స్వాతి, శ్వేత వీళ్ళందరూ ఇంత చక్కగా మనం ఆనందిస్తున్నాం, కళ్ళతో చూసి ఆనందిస్తున్నాం అంటే వీళ్ళే కారణము. మాట్లాడము. ముందుగా మనందరి ప్రీతమ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ధ్యానాన్ని అందించిన శంకర్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గత 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 6 monthsకి మిర్యాలగూడలో శాకాహార ర్యాలీ జరగడం జరిగింది. అక్కడ వెజిటేబుల్ బతుకమ్మ పేర్చడం కోసం నన్ను ఇన్వైట్ చేసి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం ఆ రోజే ర్యాలీలో పాల్గొనడం కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజే మేడం సోల్జర్స్ టీమ్ అనేది క్రియేట్ చేశారు. ఆ రోజు నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నేను వర్క్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్గా నేను కాల్ చేసి ఎవరెవరినైతే అమౌంట్ అయితే ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ స్వాతి.
కృష్ణకుమారి నాగార్జున సాగరు, తను కూడా సోల్జర్స్ గ్రూప్లో ఉండి ఇక్కడ సేవకి కోసం కానీ సోల్జర్స్ గ్రూప్లో ఉండి ఎంతోమందితో అన్నదాన కమిటీ అన్నదానానికి డబ్బులు కలెక్ట్ చేయడం కానీ చాలా వర్క్ చేసింది. బాగా కనెక్ట్ అయి ఉంటుంది ఈ క్షేత్రంలో మాకు అందుబాటుగా. హర్షిత వస్తే పైకి రావాలి. సాగర్ నుంచి హర్షిత మేడం కనుక ఇక్కడ ఉంటే పైకి రావాలి, స్టేజ్ పైకి రావాలి. నా పేరు కృష్ణకుమారి, నాగార్జున సాగరు. ముందుగా పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి వేల వేల కృతజ్ఞతలు. అలాగే నా తల్లిదండ్రులకి వేల వేల కృతజ్ఞతలు. నాకు ధ్యానం నేర్పిన మల్లేశ్వరరావు సారికి, మాధవి మేడంకి వేల వేల కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ ధ్యానం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ మాధవి మేడం ఫ్యామిలీతో కానీ, లక్ష్మీ మేడం వాళ్ళ ఫ్యామిలీ, సుబ్బారావు సార్ ఫ్యామిలీ, సతీష్ గారి ఫ్యామిలీ అందరితో కూడా నేను కలిసి వర్క్ చేస్తున్నాను. అందరి ద్వారా నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ ధ్యానం అందరూ చేయాలి, ధ్యానం వల్ల అందరూ తెలుసుకోవాలి, అందరూ పాజిటివ్గా ఉండాలనేది నా అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాగశ్రీ మేడం నాగార్జున సాగర్ నుంచి మేడం మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. నా పేరు నాగశ్రీ, నాగార్జున సాగర్. ఇది మా అమ్మాయిదండి. మళ్ళీ నా భవ్యాది నేను తీసుకుంటున్నాను. ఇది మా అమ్మాయి రాలేదు. మా అమ్మాయి చాలా ధ్యానం చేసిద్దండి, చాలా చక్కగా చేసిద్ది. తను ఇది ఒకటి చెప్తా, తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ కావాలనేసి పెట్టుకుంటుంది. ఫోటో మీద పిరమిడ్లు పెట్టుకుంటుంది, పత్రిసారి ఫోటో పెట్టుకుంటుంది, డెలివరీకి వెళ్తున్నా తీసుకెళ్తుంది. అలానే ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. అలానే మెడిటేషన్ ద్వారానేనండి అది ఏది కావాలంటే అలా పెట్టేసుకుంటుంది. సో థ్యాంక్ యూ అండి, అలా చేసిద్ది అమ్మాయిది ఇది. వీళ్ళంతా మాకు అడగంగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్నమాట. రమ్య భారతి, భవ్య వీళ్ళందరూ. సుజాత మేడం మాట్లాడతారు మిర్యాలగూడ నుంచి. లెగ్స్ నుంచి మాట్లాడండి కనపడి ముందు. నా పేరు సుజాత అండి. మా గురువులకే గురువుగారైన మహా గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు పత్రి మేడం గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నేను 2021 సంవత్సరంలో వచ్చానండి ఇందులోకి. అప్పటి నుంచి నాకు చాలా మంచిగా అనిపించింది. అందులో ఇప్పుడు ఈ రాంబాబు, ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు అన్నదాన కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు ఒక బాధ్యత ఇచ్చినట్లు అనిపిస్తుందండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం బాగా చెప్తున్నారని క్లాస్ మాట్లాడండి. చూసారా, మహిళా శక్తి మేల్కొంటాంది. నేను కూడా ఇట్లా మాట్లాడిందని మాట్లాడకుండానే వర్క్ చేశాను చాలా సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఫోటో దిగుదామండి. ఎవరు? రాంబాబు సారు, లక్ష్మీ మేడం వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? సుబ్బారావు సార్, ఫోటో దిగుదాం రండి. అందరూ ముందుకు రండి, దగ్గరగా నుంచుందాము. రండి ఉంచుకోండి కదా, షాలో ఉంచుకోండి. కొంచెం జరగండి మేడం, ఈ మేడం కూడా వస్తారు. కొంచెం ప్లేస్ ఉంటే జరగండి అవతలకి. ఫోటోలు మాత్రం బాగా రావాలి. అన్నదాన కమిటీ సభ్యులకి అందరికీ థ్యాంక్ యూ. మీరు అందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. మీరందరూ సేవకి మాతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ క్షేత్రం ఇంత అద్భుతంగా రెడీ అయ్యింది అంటే కారణం ఎంతోమంది దాతలు వాళ్ళు చేసిన సహాయం.
డబ్బుల రూపంలో కానీ మెటీరియల్స్ రూపంలో కానీ మళ్ళీ దీన్ని మన మనసులో ఎంతోమంది దాతలు వాళ్ళు చేసిన సహాయం కానీ వాళ్ళు మెటీరియల్స్ రూపంలో కానీ మనీ రూపంలో కానీ వాళ్ళందరినీ నేను పిలుస్తాను. వీలైనంత మట్టుకు ఇక్కడ ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సుబ్బారావు సార్ స్టేజ్ పైకి రావాలి, వచ్చి అందరినీ సన్మానించుకోవాలి. పిలుస్తాను. వాళ్ళంతా సేవా అందరూ పైకి రావాలి. రేపాల అంతయ్య గారు, ముక్కా రామ్మూర్తి గారు, పందిరి రవీంద్ర గారు అందరూ ఎక్కడున్నా రావాలి. నాయుడు గారు, సుకన్య గారు, పి సుకన్య గారు, ఎన్ శ్రీదేవి, అమృతప్రసాద్ గారు, కె సాగరయ్య గారు అందరూ ఎరుకతో వినండి చెప్పే పేర్లు. గుడుగుండ్ల గగేష్ గారు, గాంధే అజయ్ గారు, మిట్టపల్లి ప్రకాష్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఘటాని శ్రీను గారు, ఏ అనసూయ గారు, ఏ అవంతి దేవరెడ్డి గారు, ఎల్ లోకేశ్వర్ రెడ్డి గారు, తోట నాగమణి, మిర్యాల కేశవులు గారు, జానకిరాములు గారు, రేపాల వాసు గారు, పందిరి రామన్న గారు. వీళ్ళు కానీ నేను చదివే పేర్లు వాళ్ళ తాలూకా ఎవరైనా ఉన్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. శివారెడ్డి గారు, స్వర్ణలత గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎం కృష్ణమోహన్ గారు తాడిపత్రి, శోభా ఉయ్యూరు, పంపాటి శ్రీను గారు, గాదే శ్రీను గారు, జగదీష్ గారు, అరవింద్ రెడ్డి గారు, తోట రూప, విజయభాస్కర్ రెడ్డి గారు మన ట్రస్ట్ కడతాల్ ట్రస్ట్ చైర్మన్ సార్ పొద్దున వచ్చారు కదా. కల్పన గారు, మల్లిన భవ్య. ఇందులో కొన్ని పేర్లు ఆల్రెడీ అన్నదాన కమిటీలో ఇందాక అనౌన్స్ చేశాము. మల్లిన భవ్య, మల్లారెడ్డి గారు చౌటుప్పల్, సత్యనారాయణ గారు కాంట్రాక్టర్, కె శరత్ గారు, రామ్కోటయ్య గారు, త్రిపురం, విఠల్ గారు డిఎస్ రావు గారి తాలూకా, విజయ్ లోహియా గారు, అరుణ ధ్యాన జగత్ అరుణ మేడం, మాధవి మేడం, కొట్టాం సందీప్ గారు. ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ దగ్గరలో లేకపోవచ్చు కానీ వీళ్ళందరూ పిరమిడ్కి చాలా చక్కగా సపోర్ట్ చేసిన వాళ్ళు. అభినయ్ గారు డిఎస్ రావు గారి తాలూకా కడప, మిట్టపల్లి పద్మ, గుమ్మడి వల్లి శ్రీను, హరిప్రసాద్, చంపా ముఖర్జీ ముంబై, జతిన్ గారు సూరత్. ఈసారి మార్నింగ్ కూడా వచ్చి 1 lakh ఇచ్చి వెళ్ళారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 1 lakh ఇచ్చారు. సూరత్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ సూరత్ నుంచి కూడా మార్నింగ్ ఈ ప్రోగ్రామ్కి 4 మాస్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ 2 o'clock వెళ్ళిపోయారు. భీమ్లా అగర్వాల్ ఈ మేడం ఢిల్లీ 1.5 lakh డొనేషన్ ఇచ్చారు. గాంధే పుష్ప దేవరకొండ. పుష్ప మేడం ఉంటే రావాలి ఇక్కడ దగ్గరలో. ఆనందయోగ మాధవి, చంద్రశేఖర్ గారు హుబ్లీ. వాళ్ళ తాలూకా ఎవరన్నా ఉంటే కూడా రావచ్చు. దిలీప్ కాజా దిలీప్, జ్యోత్స్నా సాగర్, అంజలి మిర్యాలగూడ, హరిప్రసాద్
హరిప్రసాద్ గారు సూర్యాపేట, రాధాకృష్ణ గారు సూర్యాపేట, రామకోటయ్య గారు త్రిపురం, కొత్తూరు సుజాత మిర్యాలగూడ, గౌరు నారాయణ గారు మిర్యాలగూడ, రంగా విశ్వనాథం గారు, గుండా రమేష్ అంజయ్ గారు కిటికీలకు ఇచ్చారు ఈ సారాళ్ళు, మనోహర్ గారు, నూనె శ్రీను గారు, ప్రత్యూష మా అమ్మాయి, కాజా కిషోర్ కర్ణాటక సిరుగుప్ప నుండి, వాణి మేడం గారు కృష్ణా కాలనీ, పోలిశెట్టి వెంకటేశ్వర్లు గారు దేవరకొండ, భద్రయ్య గారు, బచ్చు సత్యం గారు. ఓకే సార్, నేను అన్నీ అనౌన్స్ చేశాను. భువనగిరి సత్యనారాయణ గారు. వీళ్ళందరూ ఇక్కడికి రాకున్నా కానీ మరి రాంబాబు గారు ప్లాన్ ఏంటో చెప్తారు ఈ టైంలో ఇక్కడ లేకున్నా. ఈ పిరమిడ్కి వాళ్ళందరిలో పిల్లర్ లాంటి వాళ్ళు. ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలన్నా, ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలన్నా ఒక బేస్మెంట్ ఏ విధంగా అయితే అవసరమో ఆ బేస్మెంట్తో పాటు పిల్లర్స్ కూడా అవసరం. పత్రి గారు బేస్మెంట్ వేసి వెళ్ళాడు, వీళ్ళందరూ పిల్లర్ లెక్క సపోర్ట్ చేసిరు. వాళ్ళందరి యొక్క సహకారాలతోటే ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. మీరు లత పేరు మర్చిపోయినట్టు, లత మేడం రండి మేడం, ఒకసారి రండి సార్. మీరు కూడా రావాలి, ఇద్దరు రావాలి సార్. చంద్రశేఖర్ గారు ఎక్కడున్నారు? డోనర్స్ ఇచ్చిన వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాలి. బయట ఉన్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. పిరమిడ్ దగ్గర ఉన్న వాళ్ళు, గ్రౌండ్ బయట ఉన్న వాళ్ళందరూ స్టేజీ దగ్గరికి రావాలి. మేడం మీ యొక్క మెసేజ్. నా పేరు లత అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ డే 1 ఇక్కడ సైట్ ఎప్పుడైతే చూసారో పత్రి సార్తో మేమందరం వచ్చి సంకల్ప ధ్యానం చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఈ క్షేత్రంతో చాలా మంచి అనుబంధం ఉంది. ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా ఏదన్నా కలిసి వర్క్ చేయాలన్నా కూడా మేము ఉంటాం అప్పుడప్పుడు. ముందు ఇంత అద్భుతమైన ప్రకృతి క్షేత్రంలో ఈ పిరమిడ్ రావడం ఇక్కడ వాళ్ళందరికీ మరి ఇంకా అందరికీ కూడా చాలా, మనందరికీ చాలా అదృష్టం. మనందరమే ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతిలో ఈ శక్తి క్షేత్రాన్ని మనం ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్నింగ్ నాకు ఒక మెసేజ్ అనమాట. నేను పిరమిడ్లో కూర్చుని ఓపెనింగ్ అప్పుడు మెడిటేషన్ చేస్తుంటే సార్ ఎక్కడా లేరు, అన్ని చోట్ల సార్ ఉన్నారు. సార్ ఇక్కడ ఉండి అంతా చూస్తున్నారు. ఎంత ఆనందమో ఈ క్షేత్రం కంప్లీట్ అయినందుకు. ఈ క్షేత్రం కోసం ఆయన పైనుండి ఎంత మనం ఇక్కడ చేస్తుంటే ఆయన అక్కడ చాలా చేస్తున్నారు. ఇక్కడికి ఇంతమంది వచ్చారు ఫండ్స్ ఇవ్వడానికి అంటే పైనుంచి అందరినీ పంపిస్తున్నారు. ఆయన ఎంతో ఆనందంతో ఈ క్షేత్రాన్ని ఆయన ఆ పైనుంచి అంత హ్యాపీగా ఆనందంతో చూస్తూ ఉన్నారు. ఇంత అద్భుతమైన క్షేత్రం రావడానికి అందరికీ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా చాలా ఇచ్చినందుకు, ఈ క్షేత్రంలో మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఇక ముందు కూడా ఇక్కడ ఏ అవసరాలున్నా మేము ఉంటామని, నేను మా సారు కూడా ప్రతిక్షణం నాకు హెల్ప్ దేనికైనా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మేము ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడము గ్రేట్ మాస్టరు, 15 సంవత్సరాల దాదాపు 15 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్న తన లైఫ్ని పూర్తిగా అద్భుతంగా తనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకుంది. ధ్యానంలోకి వచ్చినాక తను నాకు ఆడబడుచు అవుతుంది. ఆ 2 రకాల జీవితాలని నేను దగ్గరుండి చూశాను. ధ్యానానికి ముందు ఒక జీవితము, ధ్యానం తర్వాత ఒక జీవితము. తనకు కావాల్సిన విధంగా చక్కగా క్రియేట్ చేసుకుని ఇట్లా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, వర్క్ చేసే వాళ్ళకి. థ్యాంక్ యూ లత. జీవితాన్నే ఇచ్చారు పత్రి సారు.
మా వంతు చిన్న సాయంగా మేము పనిచేస్తున్నాము. సార్ ఇచ్చింది ఎంతో, మేము ఇచ్చేది చాలా కొంచెం. జీవితం మారిపోయిందనమాట. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. కేవలం అది ధ్యానం ద్వారానే జరుగుతుందని నేను గట్టిగా చెప్పగలను. అందరూ ధ్యానం చేయండి. అద్భుతమైన సంకల్ప శక్తిని, ఇలాంటి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. మనం ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోగలమని నా జీవితమే, నన్ను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిరమిడ్ సొసైటీలో. ధ్యానం ముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత నేను ఎలా ఉన్నానని. ధ్యానం ద్వారా అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము, పొందగలుగుతాం. మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతాము. ఏది లిమిట్లెస్ కాదండి, అన్లిమిట్గా మనం ఏది కావాలంటే దాన్ని పొందగలుగుతాం. అది నేను గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ధ్యానం చేయండి, శాకాహారులుగా ఉండండి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సార్ మీ మెసేజ్. ముందు మా గురుగారైన సుభాష్ పత్రిజీ గారికి, మా కూర్చున్న స్టేజ్ మీద కూర్చున్న సీనియర్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం. ఫస్ట్ నేను ఈ మెడిటేషన్ రావడానికి కారణం మాధవి మేడం గారి హస్బెండ్ మల్లేశ, మా కొలీగ్, ఆయన ద్వారా నేను ఈ మెడిటేషన్ రావడం జరిగింది. 2014 జూన్ నుంచి నేను మెడిటేషన్లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది నాకు వచ్చి. నేను వచ్చిన 3 రోజుల్లోనే సార్ని కలవడం జరిగింది కడతాల్లో. ఆయన చూసిన రోజు నుంచే నాలో ఏం చేంజెస్ వచ్చి తెలియదు. అక్కడి నుంచి నేను సహకారిగా మారటము, ఈ పిరమిడ్కి ఏదో చేయాలి, ఏదో ఒకటి అనేది ఏర్పడింది. 2 ఇయర్స్ బ్యాక్ మా ఇంటి మీద కూడా శ్రీకృష్ణ సాయి పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది. అది అలానే దాని తర్వాత ఇక్కడ దీంట్లో ఒక మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. దీంట్లోకి వచ్చిన తర్వాత అంటే అందరూ అనుకుంటూ ఉంటారు పిరమిడ్ మాస్టర్స్ అనేది ఏదో చెప్తారు కహానీలని. అది వచ్చి దాంట్లో అనుభవిస్తేనే కానీ తెలుస్తుందండి. అది దాంట్లో ఏదైనా వాళ్ళు చెప్పడం అనేది, వాళ్ళు చెప్పేది చాలామంది అనుకుంటారు అందరూ ఏదో చెప్తా ఉంటారు వాళ్ళకి ఏమందిలే అని. దాంట్లోకి వచ్చిన తర్వాత అనుభవిస్తే కానీ దానికి తెలియదు. తింటే గారెలే తినాలి, చేస్తే ధ్యానమే చేయాలి. అది మనకు కావాల్సింది. ఆ ధ్యానం చేస్తే ఎంతటి బాధ అయినా కానీ, ఎంత కష్టమైనా ఇలా ఈజీగా తీసేసినట్టుగా వెళ్ళిపోతుంది మీ మనసులో నుంచి. మీ ఒంటిలో ఏదైనా ఉన్నా సరే అలా తీసేసినట్టుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పిరమిడ్కి మేము అందరం ట్రస్ట్ మెంబర్స్ కష్టపడతాం. మీ అందరం చూసిన తర్వాత మేము కష్టపడిన చాలా ఒక ఆవగింజంత అనిపిస్తుంది. ఇవాళ ఎంత హ్యాపీగా ఉందంటే, ఇవాళ ప్రోగ్రాం చూసిన తర్వాత మా కడుపు నిండిపోయిందండి. భోజనం చేయాల్సిన అవసరం లేకుండా అంత అయిపోయింది. హ్యాపీగా ఉన్నాం మేమందరం. అయితే ఈ ప్రోగ్రాం, ఈ జనాల్ని అందరం చూసిన తర్వాత ఈ పిరమిడ్ అందరం మెచ్చుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు డోనర్సే కాకుండా దాదాపు ఇంకా చాలామంది దీనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వస్తు రూపంలో కానీ వేరే రూపంలో చేయడానికి. పిరమిడ్ గురించి ఒక 2 విషయాలు చెప్తాను. అక్కడ ఉన్నటువంటి దర్వాజా స్టోన్ మోడల్ది, స్టోన్ తోటి మేము కట్టినాం. యాక్చువల్గా స్టోన్ అనే ఐడియా మాకు లేదు. ఎక్కడైనా పిరమిడ్లు కట్టిస్తే మామూలుగా వుడ్తో కట్టిస్తారు. స్టోన్ అనేది ఎట్లా వచ్చిందంటే, ఒకరోజు నేను నైట్ నిద్రపోయినా, కలలో ఒక డ్రీమ్ వచ్చిందన్నమాట. అంటే స్టోన్ అంటే రాయి సహజత్వంగా ఉంటుంది, చెట్టు ఆ సహజత్వాన్ని కోల్పోయి ఆ గుణాన్ని మార్చుకొని ఒక దర్వాజా టైప్, మన దర్వాజా అనుకో, ఫ్రేమ్ అనుకో, ఆ టైప్లో తయారవుతుంది. దాని గుణాన్ని మారుస్తున్నాం మనం ఏదో ఒక రూపంలో. కానీ రాయిలో ఆ యొక్క రూపం మార్చినంత మాత్రం గుణాన్ని మోదట. ఆ గుణం అనేది న్యాచురల్గా ఉంటుంది. ఎనర్జీ అనేది, ఆ శక్తి అనేది ఆ స్టోన్లో అంతే న్యాచురల్గా ఉంటుందన్నమాట. పిరమిడ్ కూడా ఏ విధంగా అయితే మనం ఆ ఎనర్జీని తీసుకుంటామో, ఈ రాయితోటి చేసేటటువంటి ఆ దర్వాజా కూడా ఆ స్టోన్ లెక్క సహజత్వంగా ఉంటుందన్నమాట. న్యాచురల్ తోటి ఎనర్జీని తీసుకుని ఉంటుంది. అందుకనే చాలామంది పిరమిడ్లో క్రిస్టల్స్ పెడతారు. చూసే ఉంటారు చాలామంది. పిరమిడ్ కట్టిన దాంట్లో ఎపెక్స్లో క్రిస్టల్ని ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ ఏంది, ఆ ఎనర్జీని, ఆ తీసుకున్నటువంటి ఆ ఎనర్జీని ఆ క్రిస్టల్ ఏం చేస్తుంటే స్ప్రెడ్ చేస్తుంటుంది ఎనర్జీని. ఈ రాయి కూడా ఒక పరిణామక్రమం చెందుకుంటూ వెళ్ళి కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రిస్టల్గా మారుతుందన్నమాట. ఒక బుక్లో, క్రిస్టల్ వరల్డ్ అనే బుక్లో దీని గురించి మొత్తం రాసినమాట. అప్పుడు నాకు అనిపించింది, మనం కూడా
దర్వాజా పెట్టకుండా అంటే వుడ్తో పెట్టకుండా ఒక స్టోన్తో మనం తయారు చేసి ఎలా ఉంటుంది అనేది ఐడియా వచ్చి ట్రస్ట్ మెంబర్లకు ఇట్లా మేడం వాళ్ళందరికీ మేడం ఈసారి మనం పిరమిడ్లో దర్వాజా కాకుండా స్టోన్ తోటి రాయితోటి చేపిద్దామంటే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అదే విధంగా చేసినాం. ఇంకోటి తలుపులు, సప్త ఋషులు వచ్చారు, మీరు చూసే ఉంటారు చాలామంది. తలుపుల మీద బొమ్మలు ఎవరు ఉంటాయంటే సప్త ఋషులు. ప్రస్తుతం ఉన్నటువంటి భూమండలాన్ని ఈ సప్త ఋషుల యొక్క కాన్షియస్తో నడుస్తుంది. ఇప్పుడు బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత కృష్ణానంద గురూజీ ఆశ్రమానికి వెళ్ళాం. చాలా గ్రేట్ మాస్టర్ కృష్ణానంద గురూజీ. ఆయన కాంతి ద్వారాలు అనే బుక్ రాసిండు. వాళ్ళ గురువు గారి పేరు అమర. ఆ అమర యొక్క శిష్యుడే కృష్ణానంద గురూజీ. ఆయన సింపుల్గా ఉంటాడు, ఒక గురువు లెక్క ఉండడు. ఎలా ఉండు సింపుల్గా ఉండి సైకిల్ మీద నడుచుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పుడు ఆయన నైట్ ప్రతిరోజు సప్త ఋషులతోటి హిమాలయాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఎనర్జీతోటి వాళ్ళ జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడ పంచుతూ ఉంటాడు అన్నమాట. ఒక బుక్ ఉంటుంది ఆయనది, కాంతి ద్వారాలు అనే బుక్, 3 లైఫ్స్ ఇంగ్లీష్లో, తెలుగులో సారు మార్పించినది. ఆ బుక్ చదివిన తర్వాత ఆ ఆశ్రమానికి వెళ్ళాలని నాకు చాలాసార్లు అనిపించింది. నేను అక్కడ ఆశ్రమానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చూశాను సప్త ఋషులు ఒక దర్వాజా తలుపు మీద, వాళ్ళ యొక్క మెయిన్ ఎంట్రన్స్లో సప్త ఋషులు ఉన్నారన్నమాట ఆ తలుపు మీద. అంతకుముందుకు ఎక్కడ నేను చూడలేదు ఈ సప్త ఋషులు. అప్పుడు అనిపించింది మనం కూడా ఇలాంటి తలుపుల డోర్ని తయారు చేసి వాళ్ళ యొక్క ఎనర్జీ అవుతుంది, వాళ్ళ యొక్క మెసేజ్ అవుతుంది వెళ్ళాలని చెప్పేసి ఆ సప్త ఋషుల యొక్క తలుపుల్ని ఆ విధంగా డిజైన్ చేసి నిన్న ఈవినింగ్ 6 o'clock మేము ఫిట్ చేసినాం ఆ తలుపుల్ని. నిన్నటిదాకా మాకు తలుపులు, దానికి రమేష్ గారు హెల్ప్ చేశారు. ఆ తలుపులకు కావాల్సిన మెటీరియల్ అయితే ఏంది, విండోస్ ఉంది, గట్టిగా చప్పట్లు కొడతాం. లాస్ట్ మూమెంట్లో వచ్చి ఏ టైంకి ఎవరైతే రావాలనో వాళ్ళు అది అందించిపోయారు తిరుమలనాథునికి ఆ యొక్క ఎనర్జీ ద్వారా. అందుకని దాంట్లో ప్రతిదీ ఒకటి మిరాకిల్, ప్రతిదీ ఒక మిరాకిల్ లెక్క జరిగింది ఆ కన్స్ట్రక్షన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. లలిత మేడం ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి. మిర్యాలగూడ లలిత మేడం ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి. కదా అప్పుడు మేమిద్దరం నేను మా సార్ కూర్చుని అక్కడ అనుకున్నాం అనమాట తర్వాత మనం చెప్దాము అని.
ఆ 3 డేస్ అన్నదానానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది మేము పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అది మా ద్వారా కాకుండా మా పిల్లల ద్వారా ఇక్కడ వాళ్ళని కూడా ఈ స్పిరిచువల్ దాంట్లో పార్ట్ చేయాలి అని మా అబ్బాయి ద్వారా ఇక్కడ ఇప్పించాలనుకున్నాము. తను యుఎస్లో ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఎర్న్ చేసే దాంట్లోంచి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పిల్లలు యుఎస్లో ఉంటే వాళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు. వాళ్ళని మనం డబ్బులు అడిగి తీసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్కి మనం ఇవ్వాలి. మన పిల్లల్ని కూడా మనం పార్ట్ చేసినట్టు అవుతుంది. మేమైతే ఇలా డిసైడ్ అయ్యాము. మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము అనుకున్నాం అనౌన్స్ చేసిన వెంటనే ఇది మన కోసమేనేమో అని. డెఫినెట్లీ మన పిల్లల్ని కూడా ఇండైరెక్ట్గా అయినా ఇలాంటి స్పిరిచువాలిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి. మన పిల్లలకి మనం ఛాన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లత. థ్యాంక్ యూ మేడం. ఒక అద్భుతమైనటువంటి ఇదంతా నేను అనౌన్స్ చేస్తున్నానంటే నా వెనకమాల మా వారు ఉండి ప్రతి క్షణము ఏది చేసినా నువ్వు రైట్ చెయ్యి అని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా అనౌన్స్ చేయగలుగుతున్నాను. మా వారికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మా అబ్బాయి కూడా ఇది ఇలా కావాలి అంటే ఓకే అమ్మ ఏది కావాలంటే అది ఇస్తాము అంటారు. ఇద్దరు అలా ఉండబట్టే నేను ఇలా చెప్పగలుగుతున్నా ధైర్యంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ రండి సార్ మీరు కూడా. మీరు ఏమి అనౌన్స్ అయినా వస్తారు మేడం చేసేసింది ఆల్రెడీ. రండి రండి సార్. జస్ట్ సార్ పరిచయం చేసుకుందాం స్టేజ్. ఆయన సేవలో ముందు సహస్రార స్థితిలో ఉంటారు. సేవ అంటేనే సహస్రార స్థితి. ఆ స్థితిలో ఉంటారు. ఆ సార్ యొక్క సేవను ఉపయోగించుకుందాం మనం నెక్స్ట్ ఇయర్ నుంచి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీకే. ఫ్రెండ్స్ చక్కగా ఇప్పుడు దాకా మీరు అందరూ ఎంత ఓపికగా కూర్చున్నారు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే స్టేజ్ పైన ఉండాలి, స్టేజ్ కింద ఉండాలి. ఇప్పుడు అందరూ టీ బ్రేక్ తీసుకుందాము. టీ తీసుకుని చక్కగా ఈ ప్రాంగణాన్ని అంతా ఎంజాయ్ చేయండి. పిరమిడ్ వెనకమాల కూడా అన్ని రకాల మొక్కలు పెట్టాము. నక్షత్రవనము చూడనాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా ఇప్పుడు చల్లగా ఉంది, వెళ్ళి చూసి రండి. టీ తాగి 6:45 5:45కి దీపాలు వెలిగిద్దాం అందరము. అక్కడికి రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.